వాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే. వినడా చూడడా నన్ను స్మరించడా గబగబా పరిగెత్తు రాడా అన్నాడంతే అని నిలబడిపోయాడు. ఇక ఏ ప్రయత్నం లేదు. చచ్చిపోతే చచ్చిపోతాను, ఈశ్వరుడు వచ్చి తీరుతాడు, నన్ను రక్షిస్తాడన్నాడు. అక్కడ వరకు ఆంధ్రీకరించారు పోతన గారు. ఆంధ్రీకరించి ఇప్పుడు ఈ లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు అన్నానే, వీడు ఎక్కడుంటాడు, ఎక్కడున్నవాడికి ఇది వినపడుతుంది, వినపడితే వాడు ఎలా రావాలి? చాలాసేపు ఆలోచించారు, పడలేదు పద్యం. భాగవతం అక్కడ పెట్టేసి కూతురికి చెప్పి, అమ్మ ఏటికి వెళ్ళి సంధ్యావందనం చేసుకొస్తానమ్మా అని భాగవతం పుస్తకం అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. రామచంద్ర ప్రభు పోతన గారి రూపంలో వచ్చి ఆంధ్రీకరించారు. పోతన గారు అట్నుంచి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి మళ్ళీ కూర్చున్నారు. నాన్న ఎంత బాగా రాశావో నాన్న పద్యాలు అంది పిల్ల. నేను ఆంధ్రీకరించడం ఏమిటమ్మా, నేనెక్కడ రాశానమ్మా అన్నారు. నాన్న నువ్వే కదా రాశావు, చూడు అని తీసి చూపించింది. ఆయన ఆ పద్యాలు చూసుకుని మురిసిపోయి రామచంద్ర ప్రభువుకి నమస్కరించారు. సాక్షాత్ రామచంద్రమూర్తి రచన చేశారు ఆ పద్యాల్ని. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృతధర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగువాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సంరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదోజి సంధింపడే పరివారంబును జీరడు అభ్రగపతిన్ మన్నింపడాకర్ణికాంత రథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణ అవనోత్సా తన వెంటన్ సిరిలచ్చి వెంట నవరోధవ్రాతముందాని వెనక పక్షీంద్రుడను ధన కౌమోదికి శంఖచక్ర నికాయంబును నారదుండు ధజనీకాంతుడు తావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువార అబాల గోపాలమున్. మరిచిపోయి రావాలన్నాడు కదా, ఎక్కడ వాడికి వినబడిందయా ఈ ఆర్తితో చేసినటువంటి శరణాగతి అన్నారు. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృతధర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు. ఎంత పెద్ద సమాసం పడిందో! సాక్షాత్ రామచంద్ర ప్రభువు చెప్పిన పద్యం. ఎక్కడో అలా వైకుంఠపురంబులో, ఆ వైకుంఠంలో అక్కడ ఉన్నటువంటి అంతఃపురాలు ఉన్నటువంటి రాచనగరులో బ్రహ్మాండమైనటువంటి ఆ అంతఃపురం పక్కన ఉన్నటువంటి అమృత సరోవరం పక్కన మణులతో తయారు చేయబడినటువంటి చంద్రకాంత శిలలతో ఉన్నటువంటి వేదిక మీద లక్ష్మీదేవి కొంగు పట్టుకుని ఆడుకుంటున్నటువంటి శ్రీ మహావిష్ణువు చెవికి ఆ శరణాగతి వినపడింది. అంతే. లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు. మరిచిపోయి రావాలన్నాడుగా, అంతే. ఆ భార్య పమిట ఇలా పట్టుకున్నవాడు పట్టుకున్నట్టే పరుగు పరుగున వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోవడంలో సిరికింజప్పడు శంఖచక్రయుగమున్ చేదోజి సంధింపడే పరివారంబును జీరడభ్రగపతిన్ మన్నింపడాకర్ణికాంతరథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణ అవనోత్సాహి అయి. ఆ పమిట పట్టుకుని గబగబగా వెళ్ళిపోతున్నాడు. అయ్యయ్యో ఎక్కడ జారిపోతుందో అని మా తల్లి ఇలా పమిట పట్టుకుని ఆవిడ కూడా ఆయన వెనకాతల గబగబా వెళ్ళిపోతోంది. సిరికింజప్పడు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖచక్రయుగమున్ చేదోజి సంధింపడు, శంఖచక్రాలు గబగబా వచ్చి స్వామి వెడుతున్నారు, ఏమైనా పనుందేమోనని దగ్గరికి వస్తే వాటిని పట్టుకోలేదు. చేదోజి సంధింపడు ఏ పరివారంబును జీరడు, ఎవ్వరిని రమ్మనలేదు. అభ్రకపతిన్ మన్నింపడు, ఆ గరుత్మంతుడు వస్తే పక్కకి వెళ్ళిపోమన్నాడు, ఆయన మీదకి ఎక్కలేదు. అభ్రకపతిన్ మన్నింపడాకర్ణికాంతరథం మిల్లము చక్కనొత్తడు, జుత్తు ముడివిడిపోయి ఇలా చెవులు మించి జుత్తు పడిపోయింది, దాన్ని ఇలా తీసుకుని ఇలా వెనక్కి వేసుకోలేదు. ఆకర్ణికాంతరథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు. ఇదేమిటండి పైట పట్టుకుని వెళ్ళిపోతున్నారు, పడిపోతాను, మీ కాళ్ళల్లో కాళ్ళు పడిపోయి పమిట జారిపోతుంది, పమిట వదిలేయండి పమిట వదిలేయండి అంటున్నటువంటి లక్ష్మీదేవి యొక్క మాటలు వినడం. వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహి అయి. ఆ ఏనుగు ప్రాణాలు రక్షించాలని గబగబగబగబా వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతుంటే మహానుభావుడు ఆయన నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన వెనకాతల ఆ వైకుంఠంలో ఉండేటటువంటి పరివారం అంతా తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధవ్రాతమున్, ఆ వెనకాతల లక్ష్మీదేవి వెనకాల అంతఃపుర పరివారం, లచ్చి వెంట నవరోధవ్రాతమున్ దాని వెనక పక్షీంద్రుడు గరుత్మంతుడు.
పక్షి ఇంద్రుడు, ఆ వెనక నారదుడు, ఆ వెనక విశ్వక్సేనుడు, ఆ మిగిలినటువంటి పరివారం, శంఖచక్రాలు అన్నీ వెళ్ళిపోతున్నాయి. మొత్తం వైకుంఠంలో ఉన్నటువంటి రాచనగరు స్త్రీలతో సహా అందరూ ఆకాశ మార్గంలో అలా వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ ఇలా ఎప్పుడూ వెళ్ళడం మనకి తెలియదు, ఏమిట్రా ఇలా వెళ్ళిపోతున్నాడు మహానుభావుడు అని చెప్పి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఎక్కడికి వెళ్తున్నాడో అడుగమ్మా అంటారు. అడిగెదనని కడువడిజను అడిగిన తన మగడు నుడువడ నిన్నడయ్య డగున్ వెడ్డబెడ్డ సిడ్డిముడ్డి తడ్డపడ్డ నడ్డు గిడ్డదు జడ్డిమ నడ్డు గిడ్డు నెడ్డలన్ అని పోతన గారికి ఆవిడ ఎంత తడబడిందో పద్యం అంత డకారం పడింది ఆయనకి. ఆ గబగబా వెళ్ళడంలో ఆవిడ పవిట కొంగు పట్టుకుని వెళ్ళిపోతుంటే, ఆ నడవడంలో ఆయన కాళ్ళల్లో కాళ్ళు పడిపోతున్నాయి. కొంచెం ముందుకెళ్ళి అడుగుదాం అనుకుంటుంది, అక్కడ దాకా పెడుతుంది. గంభీరంగా ముఖం పెట్టి వెళ్ళిపోతున్న స్వామిని పలకరించకూడదు అనుకుంటుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. వీళ్ళేమో అమ్మ అడుగమ్మా అంటారు, అడగలేదు, కనుక్కోలేదు. ఓ పక్క పోన ఆగుదామంటే ఆగడానికి లేదు, పవిట పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంత కంగారులో వెళ్ళిపోతుండడం ఒక ఎత్తు అయితే, ఆ రోజున నా తల్లి లక్ష్మీదేవి పొందిన బాధ ఒక ఎత్తు. నిటలాలకములంట నివురు జుంజుమ్మని ముఖర సరోజము నిండ ముసురుదేంట్లు నలులనోపగజిల్క అలలల్ల చేరిన యోష్టబింబజ్జుతలు నుడియనురుకు శుకములలోల చెక్షుర్మీనములకు మందాకినీ పాఠీన లోకమిగుచు మీలపంక్తులతో లమీతీగతో వ్రాయ శంపాలతలు మింట సరణికట్టు శంపలను గెలువ చక్రవాకంబులు కుచియుగంబును సోకి కొవ్వు సూపు మెలతు మొగులు పిరెది మెరుగుతీవయుపోలె జలదువర్ను వెనుక జనిడినప్పుడు అంటారు పోతన గారు. నిటలాలకములంట నివురు జుంజుమ్మని ముఖ సరోజము నిండ ముసురుదేంట్లు. ఆ తల్లి శ్రీమన్నారాయణుడితో వెళ్ళిపోతుంటే ఆవిడ ముఖాన్ని చూసి, ఒరే పెద్ద పద్మం వెళ్ళిపోతోందిరా, రండి మనం తేనె తాగుదామని తుమ్మిదలన్నీ వచ్చి ఆవిడ మిరవాలేట. అయ్యో ఇది పద్మం కాదే, నేను లక్ష్మీదేవిని, నా ముఖం వెళ్ళిపోండే అని చెప్పి ఒక పక్క చేత్తో ఇలా పమిట పట్టుకుని ఒక చేత్తో ఆవిడ తుమ్మిదల్ని తోలుకుందిట. కొంచెం ఇలా ముందుకెళ్ళిందిట. వెళ్ళేటప్పటికే ఆ స్వర్గలోకంలో తిరిగేటటువంటి చిలుకలు, భారతీదేవి ముంజేతి పలుక తిలుక సదయ గజయాన తద్బ్రహ్మచారి మాకు, సరస్వతీదేవి చేతి మీద చిలుక, ఇవన్నీ చూసి అబ్బా ఎంత మంచి దొండపండో కొరుకుదాని రండని అమ్మవారి యొక్క అధరం కింది పెదివిని కొరకడానికి వచ్చి కొరుకుతున్నాయిట. అయ్యో నేను లక్ష్మీదేవిని, నా పెదిమే ఇది, కొరక్కండి అని చెప్పి ఆవిడ చిలుకల్ని తోలిందిట. ఇంకొంచెం ముందుకెళ్ళిందిట. వెళ్ళేటప్పటికి వక్తరలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన, ఆవిడ కళ్ళు చాప పిల్లల్లా ఉంటాయి. ఎంత చక్కటి చేప పిల్లలో, చిన్ని చేప పిల్లలు, వీటిని మింగేద్దాన్ని రండని ఆకాశగంగలో ఉన్న పెద్ద పెద్ద చేపలు వచ్చి ఆవిడ కళ్ళని పట్టుకోబోయేట. అయ్యో నేను లక్ష్మీదేవినే, నా కళ్ళివి పక్కకు పోండని చేపల్ని తోలిందిట. ఇంకొంచెం ముందుకెళ్ళిందిట. నల్లటి మబ్బు మెరుపుతో కలిసి వెళ్ళిపోతోంది. ఇంద్రుడు వర్షం కురవమన్నాళ్ళ ఉంది, మనము వెళ్ళాలని మబ్బులు మెరుపులు వచ్చేసేట. అయ్యో నేను లక్ష్మీదేవిని, ఆయన శ్రీమన్నారాయణుడు నీలతోయుత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర, నేను ఆయన పక్కనున్నప్పుడు మెరుపు తీగలా ఇలా ఉన్నాను, మెరుపు తీగలు కాదు మబ్బులు కాదు, మీరు అవతలకు పోండని మెరుపు తీగలన్నింటినీ తోచేసిందిట. ఇంత కష్టపడి ఇన్నింటిని తోల్తూ ఓ పక్క పమిట పట్టుకుంటూ తాటంకాచలనమ్ముతో భుజనట ధమ్మిల్ల బంధమ్ముతో షాటీముక్త కుచంబుతో ఎంత ఇబ్బంది పడింది. నధుడ చించత్కాంచితో శీర్ణలలాటలేపనముతో మనోహర కరాలగ్నోత్తరీయంబుతో కోటీందు ప్రభతో అని ఆ తల్లి ఆ రోజున వెళుతున్నప్పుడు ఎంత బాధపడిందంటేట, ఆవిడ ఆ తాటంకాచలనమ్ముతో చెవులకు పెట్టుకున్నటువంటి తాటంకములేమో గబగబా నడవడంలో ఇలా ఊగిపోతున్నాయిట. తాటంకాచలనమ్ముతో భుజనట ధమ్మిల్ల బంధమ్ముతో, మామూలుగా నడిస్తే ఏదో భుజాలు ఇలా ఉంటాయి, ఆ పవిట కొంగు పట్టుకోవడంలో ఆవిడ ఇలా భుజాలు ఎత్తి పట్టుకుని నడుస్తూ ఉండడంలో ఈ భుజాలు పైకి లేచి ఇలా ఆడడంలో పెద్ద కబరీబంధం ఉంటుందేమో, ఇది వెళ్ళి ఆ కొప్పుకి తిగిలి ఆ కొప్పు వదులైపోయి ఆ జుత్తు ముడి ఊడిపోతుంది. నటభుజ ధమ్మిల్ల బంధంబుతో షాటీముక్త కుచంబుతో, జారిపోయినటువంటి పవిటతో, నధుడ చించత్కాంచితో, అస్తవ్యస్తంగా నడవడంలో ఊడిపోయిన వడ్డాణం ఇలా వేలాడుతుంటే, నధుడ చించత్కాంచితో ఆ తల్లి ఆ శీర్ణలలాటలేపనముతో ఆ కరిగిపోయినటువంటి బొట్టు చెమటకి ఇలా ఎర్రగా కారిపోతుంటే ముక్కు మించి శీర్ణలలాటలేపనముతో, పోనీ అదేదో సరి చేసుకుందామంటే మనోహర కరాలగ్నోత్తరీయంబుతో, ఆవిడ భర్త ఆ పవిట పట్టుకుని వెళ్ళిపోతూ ఉండడంలో ఆ పవిట సర్దుకోవడానికే ఆవిడకున్న సమయం అంతా పట్టేస్తుంటే, ఆ తల్లి కోటీందు ప్రభతో, 1,000,000 మంది చంద్రులు ఏకకాలంలో వెడుతున్నారా అన్నంత అందంగా ఆ తల్లి బయలుదేరి నారాయణుడి వెనకాతల లక్ష్మీదేవి వెళ్ళిపోతుందట. వెళ్తుంటే ఈ పరిస్థితిని చూశారు.
అమ్మా ఇలా ఎప్పుడు ఎడతాడమ్మా, అసలు స్వామి ఇలా మేము ఎప్పుడు చూడలేదు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడమ్మా ఆయన, అసలు ఇలా వెళ్ళేటటువంటి కారణాలు ఏమేమిటై ఉంటాయి, ఎప్పుడెప్పుడు వెళ్తుంటాడు, ఏదో ఎప్పుడైనా వేదాల్ని ఎవరైనా దొంగిలించి రాక్షసులు తీసుకెళ్ళిపోతుంటే తను వెంచేయుపదంబు పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృత్యులు మృత్యురించిరో కలుల్ వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో భక్తులంకని చక్రాయుధుడేడి తెల్పుడని ధిక్కారించిరో దుర్జనుల్ అంటున్నారు ఆ వెనకాతలు ఉన్న వాళ్ళందరూ. ఏమమ్మా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, తను వెంచేయు పదంబు పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో, తను ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పకుండా అలా వెళ్ళిపోయాడంటే ఎక్కడో ఎవరో మహాభక్తురాలైనటువంటి స్త్రీ అనాథ నిలబడి గోవిందా అని అడిగితే ఆ రోజు ద్రౌపదీదేవికి వస్త్రాలు ఇవ్వడానికి వెళ్ళిపోయాడు. అలాగాని ఏమైనా జరిగిందా అమ్మా? అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృత్యులు మృత్యురించిరో కలుల్ వేద ప్రపంచంబులన్, రాక్షసులు ఎవరైనా వేదాలను ఎత్తుకుపోయారా? ధనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో, రాక్షసులు దేవతానగరం మీదకి దండెత్తారా? లేకపోతే భక్తులైనటువంటి పిల్లల్ని పట్టుకుని ఏడిరా చక్రాయుధుడు విష్ణువు ఎక్కడున్నాడని చెప్పి ఎవరైనా ధిక్కరించారా? ఎందుకమ్మా ఇలా వెళ్ళిపోతున్నాడు, ఆనాడు ప్రహ్లాదుని రక్షించడానికి వెళ్ళినట్టు చెప్పమంటారు వాళ్ళు. ఎవరి పేరు పెట్టి పిలవకపోయినా శ్రీ మహావిష్ణువు ఎందుకు వెళ్ళారు అంటే ఆయన స్థితికారుడు, ఆయన రక్షకుడు, ఇప్పుడు రక్షణ చెయ్యాలి కాబట్టి విష్ణుమూర్తి బయలుదేరారు. అలా వెళ్ళిపోతుంటే మామూలుగా యథాలాపంగా ఏదో తమ పనుల కోసమని ఆకాశంలో తిరుగుతున్న వాళ్ళు, భూమి మీద తిరుగుతున్న వాళ్ళు, బయటికి వెళ్ళిన వాళ్ళు ఏదో మామూలుగా ఇలా ఏదో ఎవడ పని వాడు చేసుకుంటూ ఇలా పైకి చూశారు. చూసేటప్పటికి ఎప్పుడూ కంటికి కనపడనటువంటి స్వామి అలా వెళ్ళిపోతున్నారు ఆకాశంలో. పోతన గారు శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు.